స్వార్థపరుడైనటువంటి వ్యక్తి ఇంటికి అతిథిగా వస్తాడు. ఇంటికి అతిథిగా వచ్చి ఆయన భోజనం చేస్తాడు, ఆయన పలహారం తింటాడు, ఆయన పడుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. నిజానికి ఆయన ఇంటి లోపలికి వస్తూ ఉంటేట పూజామందిరంలో ఉన్నటువంటి భగవంతుడు లేచి నిలబడి చూస్తాడు. ఒరే, ఇంత కాలానికి నన్ను నమ్ముకున్నవాడు, ఆయనకి ఏం కోరికలు లేవు, అటువంటి వాడిని ఇంటికి తీసుకొస్తావు, అటువంటి వాడికి భోజనం పెడుతున్నావు, అటువంటి వాడికి పలహారం పెడుతున్నావు. ఆయన గడప దాటి ఇంట్లోకి వచ్చాడు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, మీ జన్మ తరించడానికి అవకాశం ఇచ్చానంటే. భగవంతుని గొప్పతనం ఏంటంటే తన సేవ కన్నా తనని నమ్ముకున్న వారి సేవ అడ్డదారిలో పైకెక్కిస్తాడు. అందుకే ఒక మాట అంటాడు నందుడు, గర్గుడు పేరు పెట్టడానికి కృష్ణుడి ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. భగవంతుడు అనుగ్రహించాలనుకున్నప్పుడు అటువంటి భాగవతులు ఇంటికి వచ్చేటట్టు చేస్తాడు. అక్కర్లేదనుకోవడం దురదృష్టానికి స్వాగతం పలకడం. కాబట్టి అంతటి అదృష్టహేతువుగా భాగవత సేవని ఈశ్వరుడు కటాక్షించాడు. అటువంటి అదృష్టహేతువుగా భక్తి మనిషిలో ఎక్కడో పుడుతుంది. నిజానికి నేనేం మహావిద్వాంసుని కాదు, కానీ నేను భక్తి గురించి 4 మాటలు చెప్పడానికి వస్తే నిలబడడానికి కూడా సరియైన చోటు లేకపోయినా మీ అందరూ అలా నిలబడి వింటున్నారంటే ఎక్కడో ఈశ్వర కృప. వీళ్ళు వినాలి, వీళ్ళు ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చి వినిపిస్తున్నారు. ఈ జీవుడికి ఇది ఎక్కడో ఏదో మార్పు. సీతమ్మని రావణుడు అపహరిస్తున్నాడు. అపహరించి తీసుకెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ నగలు మూట కట్టి కింద పడేసింది ఋషిముఖ పర్వతం మీద. కింద ఏవో 4 వానరములు కనపడ్డాయి, ఆ మధ్యలో పారేసింది. అప్పుడు ఆవిడికి వాళ్ళు సుగ్రీవుడు హనుమ మొదలైన వాళ్ళని కానీ రాముడు అటు వస్తాడని కానీ ఈ నగలు చూపిస్తారని కానీ తద్వారా రాముడు సీతమ్మ కలుసుకోవడానికి అదే కారణమవుతుందని కానీ తెలియదు. పడేసిందంటే నగల మూట. ఏదో ఒకనాడు ఏదో జరుగుతుంది, ఆనాడు నీకు తెలియకుండా అప్రయత్నంగా నువ్వు దానికి ఒప్పుకుంటావు. ఆ ఒప్పుకోవడం జీవితంలో పెద్ద మలుపు తిరిగేస్తుంది. జీవయాత్రకి అది పెద్ద మలుపు. అది తిప్పగలిగినటువంటి వాడు ఈశ్వరుడి. అందుకే అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షం తన గింజల్ని తాను లాక్కున్నట్టు అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక. అయస్కాంతం ఉంటుంది, అయస్కాంతానికి దగ్గరగా మీరు సూదిని పెట్టారనుకోండి, అయస్కాంతం సూదిని లాక్కుంటుంది. సూదికి అయస్కాంతానికి ఉన్న లక్షణం ఏమిటంటే సూది అయితేనే అయస్కాంతము చేత లాగబడుతుంది. సూది అంటే ఇనుప ముక్క, ఇనుప అయితేనే అయస్కాంతం చేత లాగబడుతుంది. అయస్కాంతాన్ని అంటుకుని ఉండిపోయింది అనుకోండి, చాలాసేపు ఉండిపోయింది, మీరు లేదా అయస్కాంతానికి వేసి దాన్ని రుద్దారు. ఇప్పుడు ఈ సూది ఏం చేస్తుందంటే ఇంకో సూదిని కూడా పట్టుకుంటుంది. దీనికి అయస్కాంత లక్షణం వస్తుంది. భగవంతుణ్ణి అదే పనిగా పట్టుకుని ఆయన గురించే ఆలోచించి ఆయన గురించే స్మరించి ఆయన కార్యములే చేసి ఆయన ప్రీతి కొరకే ప్రవర్తించిన వాడెవరుంటాడో వాడు కూడా భగవంతుని లక్షణములు పొందుతాడు. ఆయన నోటి వెంట శుభం భూయా, వీళ్ళు బుద్ధిలోకి రావాలి, వీళ్ళు నా మీద ఇంత ప్రేమతో ప్రవర్తించారు, వీళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆనందంగా వెళ్ళిపోయాడు అనుకోండి, అంతే. అదే ఈశ్వర వాక్కు. అందుకే యోగి వాక్కుతో ఉన్న గొప్పతనం ఏంటంటే యోగి సత్యం చెప్పాడు కాదు, యోగి చెప్పినది సత్యం అవుతుంది. అప్పుడు అయస్కాంతో ఫలం సూచిక. భగవంతుని యందు ఏ లక్షణములు ఉంటాయో అవి భాగవతుల యందు కూడా ప్రవేశిస్తాయి. ప్రవేశించి వాళ్ళు కూడా భగవంతుని పాదములు అందిస్తారు. అందుకే భగవత్పాద, శంకర భగవత్పాద అంటారు. శంకర భగవత్పాద అంటే శంకరాచార్యుల వారి పాదములు మనం పట్టుకుంటే శంకరాచార్యుల వారు మనని భగవంతుని పాదముల దగ్గరికి చేర్చేస్తారు. అలా చేర్చగలిగిన లక్షణం దిశ చూపిస్తారు. దీశిక భవశంకర దేశిక మే శరణం అంటారు తోటకాచార్యుల వారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే వాళ్ళు అంత ప్రేమతో ఇక
ఎప్పుడు వాళ్ళకి ఎంత బడలి ఉండనివ్వండి, ఎంత కష్టం అవనివ్వండి, ఎంత వాళ్ళు భోగభాగ్యాల మీద అనురక్తి లేకుండా, సుఖం మీద అనురక్తి లేకుండా, కష్టమైన అందులో సుఖాన్ని చూసుకుంటూ ఓర్చి భగవత్ కార్యమునందు ప్రీతితో తిరుగుతారో వారికి కూడా భగవద్లక్షణమే ఏర్పడుతుంది. అయస్కాంతో ఫలం సూచిక సాధ్వి నైజ విభుం. సాధ్వి అన్నాడు శంకరాచార్యులు గారు. మహాపతివ్రత నిజ విభుం అంటే భర్త గారి పట్ల అంత ప్రేమతో ఉంటుంది. బావగారు వచ్చారు ఇంటికి, బావగారు వచ్చారు, పెద్దవారు అంత గౌరవంగా బావగారికి సేవ చేసి భోజనం పెట్టి ఆయన మర్యాద అంతా చూస్తారు. ఎందుకని? తన భర్తకి అన్నగారు మరిది వచ్చాడు, చిన్నవాడు, ఆయనకి తమ్ముడు, తెలిసి తిరిగినవాడు. అందుకని అంత ప్రేమగా మాట్లాడి తప్పుంటే దిద్ది ఇలా చేయకు ఇలా చెయ్యి అని తల్లిలా చూస్తుంది. పెదమామగారు వచ్చాడు, తన భర్తని కన్న తండ్రికి అన్నగారు అంత సేవ చేసింది. మామగారు వచ్చారు, తన భర్తని కన్న తండ్రి సేవ చేసింది. అత్తగారు వచ్చారు, తన భర్తని కన్న తల్లి అంత సేవ చేసింది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది? తన భర్తతో అనుబంధం. ఇవన్నీ తాను చేస్తే తన భర్త సంతోషిస్తాడు. అత్తగారి పట్ల తాను అలా ఉంటే అత్తగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎన్ని జన్మల పుణ్యం రా ఇట్లాంటి కోడలు నాకు అని ఆనంద భాష్పాలు కళ్ళు ఒత్తుకి నిండింది. అమ్మని దిగబెట్టి వచ్చి కొడుకు భార్యని ప్రియమాన కౌగులించుకొని నా జన్మల పుణ్యమే నువ్వు అంటాడు. అంటే భర్తని దృష్టిలో పెట్టుకొని భర్త సంతోషం కోసం ఇవన్నీ చేస్తోంది. భక్తుడు ఒకనాడు ఏం చేస్తాడంటే ఏది చేసినా నా స్వామి సంతోషిస్తాడు. ఇలా చేయడం నాకు కష్టం కావచ్చు, ఏదో ఈ పని చేయడం చాలా శ్రమతో కూడుకున్నది, అయినా ఇది చేసినప్పుడు నా స్వామి సంతోషిస్తాడు. వీడు కష్టానికి ఓర్చి కూడా చేశాడు అని ఆయన సంతోషిస్తాడు. అంతకన్నా నాకేం కావాలి అని చేస్తాడు. అంటే సాధ్వి నైజ విభుం, భర్త గారి మీద ప్రేమతో బంధువులకు చేసినటువంటి సాధ్విలా భగవత్ప్రీతి కొరకు కష్టపడి అన్ని చేస్తున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ఎంత సంతోషిస్తాడు. అది ఆ భక్తి భావము అలా పెరుగుతుంది. ఆమెకు ఆయనతో సంబంధం లేకపోయినా ఇంటికి వచ్చి మీ ఆయన ఏంటమ్మా అలాంటి వాడు, అబ్బాయి అమాయకుడమ్మా, ఇలా అయితే అలా వృద్ధిలోకి వస్తాడు, పాడైపోతాడు అని ఏదైనా అన్నారనుకోండి, ఆవిడ వైముఖ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకొక మాట మాట్లాడతాం, మీరు బయటికి వెళ్ళిపోండి ముందంటే. భర్త పట్ల గౌరవం ఎవరికి ఉందో వాళ్ళని గౌరవిస్తుంది. భర్త పట్ల గౌరవం లేకపోతే ఆదరించదు. భగవంతుని పట్ల ఆదర బుద్ధి లేకపోతే ఆయన ఆదరించలేదు. సాధ్వి నైజ విభుం లతాక్షితిరుహం. ఒకప్పుడు ఏమైపోతాడంటే ఊపిరి తీసి ఊపిరి వదిలిపెడితే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర ఒక చిన్న పువ్వుల తీగ ఒకటి బయలుదేరి ఆ చెట్టును అంతటినీ అల్లుకుంటుంది. ఒకప్పుడు నేను గోవా దగ్గర నుంచి ఉడిపి వరకు కారులో వెళ్తున్నప్పుడు నాకు అట్లాంటి చెట్టు ఒకటి కనపడింది, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి దోషిడి పడితే ఎంత ఉంటుందో అంతంత పువ్వులున్న ఒక తీగ అల్లుకుపోయింది. ఆ చెట్టు ఎక్కడ కనపట్టలేదు, ఆ పువ్వులే కనపడుతున్నాయి, తీగ కనపడుతుంది. నాకు శంకరాచార్యుల వారి శ్లోకం గుర్తొచ్చి కారు ఆపి కిందకి దిగి చాలాసేపు ఆ చెట్టు వంక చూశాను. అంటే లతా క్షితిరుహం, తీగ అంత బాగా అల్లుకుపోతుంది. ఇప్పుడు మీరు ఆ తీగని కానీ చెట్టుని కానీ వేరు చేయడం మీకు సాధ్యం కాదు. ఎందుకంటే తీగ యొక్క కాండం ఏదైతే ఉందో అది చెట్టులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా వేరు చేస్తారు? మీరు తీగనంతటినీ లాగుదామన్నా అంత చెట్టు ఎప్పటికి లాగుతారు? లాగినా ఇందులోంచి మళ్ళీ చిగురు పట్టి ఎక్కేస్తుంది. మొదలు తీసేస్తే చచ్చిపోతుంది. తీగంతా లాగక్కల్లా, మొదలు లాగేశారనుకోండి వెళ్ళిపోతుంది. మొదలేది చెట్టులోకి వెళ్ళిపోయింది. చెట్టులోకి వెళ్ళిపోయిన దాన్ని మీరు తీయలేరు. 3 చెట్లు కలిసిపోయి ఒక కాండంతో ఉంటాయి నైమిషారణ్యాలు. అప్పుడు మీరు ఆ వేరువేరుగా కాండములు కనపడవు, 3 కాండములు ఏకీకృతం అయిపోయి 3 చెట్లు కనపడుతుంటాయి. అట్లా తీగ చెట్టు మొదట్లోకి వెళ్ళిపోయింది, చెట్టును అల్లేసుకుంది. అప్పుడు మీరు చెప్పలేరు అది ఎవరి వలన ఎవరికి శోభ చెప్పలేరు. అప్పుడు భక్తుడు తీగ, భగవంతుడి చెట్టు. భగవంతుడు ఆశ్చర్యంగా దొరకడం వల్ల భక్తుడు శోభించాడా,
ఇట్లాంటి భక్తులు చుట్టుకోవడం వల్ల భగవంతుడు శోభించాడా అంటే చెప్పడం కష్టం.